ఒకప్పుడు ఎన్ని గొడవలు కలహాలు ఉన్నా ఫ్లెక్సిబుల్గా రాజకీయాలు నడిపేవారు. తెగేంత వరకు లాగకుండా పట్టువిడుపులు ప్రదర్శించేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి చిన్న విషయంలో కూడా పంతాలు పట్టింపులే. ఏ చిన్న అవకాశం దొరికినా సరే అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా పరిస్థితి తీసుకొస్తున్నారు. దీనికి నిదర్శనమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడుస్తున్న ఫ్లెక్సీ రాజకీయాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. అలాంటి పేరుకు మచ్చ తగిలేలా కాలక్రమంలో రాజకీయాలు దిగజారాయనే వ్యాఖ్యానం వినిపిస్తోంది. ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ లో చేరడాన్ని జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేద్దామనుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఫోటో లేకుండానే ఫ్లెక్సీలను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. దాంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం మరింత కోపంగా ఉన్నట్టు సమాచారం. జగిత్యాలలో మొదలైన ఫ్లెక్సీ ఆధిపత్య రాజకీయాలు పెద్దపల్లి జిల్లాకు పాకాయి. గడ్డం వివేక్ మంత్రి అయిన సందర్భంగా ఆయనకు సన్మానం చేయడానికి గాను పెద్దపల్లిలో ఒక సన్మాన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫోటో లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఫోటో ఈ ఫ్లెక్సీల్లో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాంతో మంత్రి వివేక్ సన్మానం గురించి కాకుండా శ్రీధర్ బాబు ఫోటో లేకపోవడంపై ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మంత్రి గడ్డం వివేక్ కుటుంబానికి శ్రీధర్ బాబుకు మధ్య మొదటి నుంచి గ్యాప్ ఉంది. వివేక్ కుమారుడు గడ్డం వంశీని ఎంపీగా గెలిపించే విషయంలో మాత్రం శ్రీధర్ బాబు పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం నడుచుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గమైన మంథనిలో ఎంపీ గడ్డం వంశీకి అత్యధిక ఓట్లు రావడమే శ్రీధర్ బాబు చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అనుచరులు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో అంతా కలిసిపోయారని అనుకున్న తరుణంలో ఏం జరిగిందో ఏమో మళ్లీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి మధ్య పొసగడం లేదని జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 3 నెలల క్రితం జరిగిన సరస్వతి పుష్కరాల సమయంలో ఎంపీ గడ్డం వంశీ ఫోటోలు లేకుండా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వర్గీయులు ఫ్లెక్సీలు పెట్టారు. ఇది చూసి కోపగించుకున్న ఎంపీ గడ్డం వంశీ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కుల దురహంకారం కారణంగానే ఫ్లెక్సీల్లో తన ఫోటో పెట్టలేదన్నట్టుగా మాట్లాడారు. దాంతో మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ గడ్డం వంశీకి మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం జరిగిన మంత్రి గడ్డం వివేక్ ఆత్మీయ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ఫోటోలను ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని, ఎంపీ గడ్డం వంశీ ఆదేశాల ప్రకారమే ఇలా జరిగిందనే చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. మానకొండూరు నియోజకవర్గంలో ఈ మధ్యనే జరిగిన అధికారిక కార్యక్రమంలో ఇతర మంత్రుల ఫోటోలున్నాయి. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫోటో లేదు. దీనికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లె కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు రావాల్సిన మంత్రి పదవిని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ దక్కించుకున్నారనే కోపం ఇంకా ఎమ్మెల్యే కవ్వంపల్లిలో ఉందని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. అందుకే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫోటోను కావాలనే ఫ్లెక్సీల్లో వేయించలేదని జిల్లాకు చెందిన కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఫ్లెక్సీ ఫోటోల చిచ్చు రోజురోజుకు పెరిగి పెద్దదవుతున్నదే కానీ ఎక్కడా తగ్గడం లేదని అంటున్నారు. ఆధిపత్య రాజకీయాల్లో నిండా మునిగి గొడవలు పడుతున్న నేతల తీరును అన్ని వర్గాల ప్రజలు తప్పుబడుతున్నారు. నేతలు తమ అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయకుండా నిత్యం కలహించుకుంటూ ఉండడం ఎంతమాత్రం సబబు కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.